మన దగ్గర క్రీడలు అంటానే అన్నిటికంటే ముందర మైండ్లోకి వచ్చేది క్రికెట్ ఆట. ఆ ఆట వస్తుందంటే చాలు సీఎం దగ్గర నుంచి పిఎం దాకా, అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ దాకా టీవీల ముందే మకామేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర నుండి దేశం తరపుకు క్రికెట్ ఆడేవాళ్ళు చాలా తక్కువే. కానీ ఇప్పటి నుంచి క్రికెట్ ఆట ఒకటే కాదు, వచ్చే ఒలింపిక్స్లో కూడా చాలా మందిని పంపించే ఉపాయం చేస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు. ఇది నేనంటున్న ముచ్చట కాదు, సీఎం సారే చెప్తున్నాడు, వినండి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన, రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి, అద్భుతంగా మేము నిర్వహిస్తాం, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆగో ఈయనరా, వచ్చే ఏడాదికించి రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని పెడతారట. ఒక్క పట్టణంలో కాదు, ఊళ్ళ పొంటి కూడా పొల్లగాండ్లకు ఆటల మీద పాయడం పెరిగేటట్టు చేస్తాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అంతేకాదు ఒలింపిక్స్ ఆటల ముచ్చట కూడా మాట్లాడుకుంటే ఏమన్నాడో అది కూడా ఇనులో పారి. 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి. ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే, ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఆగో ఈయనరా, ఆటగాళ్ల చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట చెప్పిండు. 2036 కల్లా ఒలింపిక్స్ ఆటలను తెలంగాణలోనే పెట్టేటట్టు సౌలతు చేస్తాడట. అవి కూడా గచ్చిబౌలిలోనే పెట్టేటట్టు చూస్తాడట. క్రికెట్ ఆట ఒక్కటే కాదు, ఒలింపిక్స్ ఆటల్ని కూడా అందరికి అరకయ్యేటట్టు చేస్తాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. మారథాన్లో గెలిచిన రన్నర్లకు మెడల్ ఇచ్చే కార్యం మీద గచ్చిబౌలికి పోయిన కాడ గీతీరు ముచ్చట్లు చెప్పుకొచ్చిండు సీఎం సారు. అంటే సారు సుధా సందు దొరికినప్పుడల్లా ఫుట్బాల్ ఆట ఆడుతుంటాడు కదా, అందుకనే అన్ని తీర్ల సౌలతులు ఉంటే సారు సుధా ఆట తీరుకున్నప్పుడల్లా పోయి ఆడుకొని రావచ్చు అనుకున్నట్టున్నాడు కావచ్చు అనుకుంటున్నాడు చాలా మంది దానక. ఏదైతే కానీ ఒలింపిక్స్ ఆటలు మన రాష్ట్రంలో అయితే అంటే మంచి ముచ్చటే కదా, ఏమంటారు?